హాయ్ ఫుడీస్, ఈరోజు మనం చెప్పుకోపోయే వంట గోధుమ పిండి లడ్డూలు. సో ఈ లడ్డూల్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో దీనికి కావాల్సింది ముందుగా ఒక కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 50 గ్రాముల జీడిపప్పు తీసుకోవాలి, 50 గ్రాముల బాదం పప్పు తీసుకోవాలి, 20 గ్రామ్స్ ఇలాచీని తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక 20 గ్రామ్స్ ఇలాచీని తీసుకోండి. సో ఒక 2 గడ్డలు బెల్లాన్ని కూడా తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. సో ఒకసారి చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం చేస్తామని చెప్పాము, గోధుమ పిండి లడ్డూలు. సో ఆ లడ్డూలు చేయడానికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకోవాలి. చూడండి నేనైతే 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకున్నాను. 1 2 3. సో ఈ 3 కప్పుల గోధుమ పిండిని సో ఇలా తీసేసుకొని ఈ 3 కప్పుల గోధుమ పిండిలో కొంచెము మనం రోల్ చేసేటప్పుడు కావాలి కాబట్టి కొంచెం గోధుమ పిండిని పక్కన తీసి ముందుగానే పెట్టేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసి కొంచెంగా కలపాలి. ఒకేసారి వాటర్ వేసి కలపకూడదు, ఎందుకంటే ఒకేసారి కలిపితే పిండి అనేది మెత్తగా అవ్వదు. ఒక్కొక్కసారి పల్చగా అయిపోతుంది, ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేస్తూ కలిపితే పిండి అనేది చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది. కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మెత్తగా కలపండి. తరువాత కొంచెం నెయ్యి వేయండి. సో మనం నెయ్యి తీసుకొని ఉన్నాం కాబట్టి ఆయిల్ తీసుకోలేదు, ఓన్లీ నెయ్యి మాత్రమే తీసుకున్నాం. సో కొంచెం నెయ్యి వేసి బాగా ఇంకా మెత్తగా కలపండి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఎంత బాగా మీరు పిండిని కలిపి పక్కన పెడతారో అంత బాగా మీకు చపాతీ అనేది వస్తుంది. సో చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇంత ఎక్కువ 5 మినిట్స్ కలిపాం కాబట్టి బాగా వచ్చింది. ఇలా ఫింగర్ పెట్టి చూస్తే మెత్తగా ఉండాలి. చూసారు కదా వీడియోలో ఎంత చక్కగా మెత్తగా ఉందో పిండి. ఆ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బెల్లం ఉంది కదా, దాన్ని ఈ విధంగా చక్కగా తురుముకోవాలి. ఓకే. పగల కొడితే సరిగ్గా రాదు, తురిమితే నీట్గా వస్తుంది బెల్లము. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ గోధుమ పిండిని తీసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని ఇప్పుడు రోల్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రోల్ చేయాలి. ఇలా చేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేయండి. సో దానిపైన కొంచెము నెయ్యిని అప్లై చేసి చిన్నగా రోల్ చేయండి. సో నీట్గా నేనైతే స్క్వేర్ టైప్లో చేసుకున్నాను. యువర్ విష్, మీరు ఏ విధంగా అయినా ఏ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు చపాతీలు అనేవి రెడీ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ పైన చపాతీలని వేసి కొంచెము నెయ్యితో వీటిని కాల్చుకోవాలి. ఓకే. ఆయిల్ యూస్ చేయకూడదండి, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి వాళ్ళు తినేటప్పుడు ఆయిల్ అనేది పిల్లలకి అరగదు. సో చూసారు కదా, ఈ విధంగా చపాతీలు అనేవి మనం నెయ్యితో మాత్రమే కాల్చుకోవాలి. ఓకే. ఆయిల్ వేస్తే పిల్లలకి అంత మంచిది కాదు, అంటే అరగదు. ఓకే. అందువల్ల ఇంకేం లేదు, చిన్నపిల్లలు తింటారు, ఇవి చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు. ఆయిల్ వేస్తే వాళ్ళకి సరిగ్గా అరగదని నెయ్యితో మాత్రమే చేయమంటున్నాను. సో ఈ విధంగా 2 సైడ్స్ బాగా ఎక్కువ కాల్చకుండా అలానే తక్కువ కాల్చకుండా ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, సో ఆ విధంగా మాత్రమే 2 సైడ్స్ చక్కగా కాల్చుకోండి. ఓకే. హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్తో మనము చపాతీల్ని కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో చపాతీల్ని కాల్చుకుంటే ఎక్కువ కాల్చకూడదు. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తే మనకు లడ్డు అనేది వస్తుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, వాటిని ఇలాగా మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఇలాచీ కూడా వేసేసామండి. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోధుమ పిండిని ఇలా చిన్న పీసెస్గా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేయాలండి అన్నీ. చూసారు కదా వీడియోలో, ఇలా కట్ చేసుకుంటే మనకు వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోయి మనం చేసే లడ్లు అనేవి చాలా చక్కగా షేప్తో చాలా చక్కగా వస్తాయండి. సో ఈ విధంగా
మీరు పిండిని అయితే చిన్న చిన్న పార్ట్స్గా ఈ గోధుమ పిండి చపాతీలు ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఏం చేయాలంటే మనం తురుము పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, అవి ఈ గోధుమ పిండి చపాతీలు పీసెస్లో వేసి బాగా కలపాలి. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలపాలి. చూడండి, చిన్నగా వేస్తూ కలపాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపండి. ఇలాగా చిన్నగా కలపాలి. ఫాస్ట్గా కలిపితే సరిగ్గా అన్ని పార్ట్స్కి అంటుకోదు. సో చిన్నగా ఇలాగా స్మూత్గా కలపాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిల్ని కూడా ఇప్పుడు వేసేసి కలిపేసుకోవాలి. ఇలాచి కూడా ఆల్రెడీ దీంట్లోనే ఉంది, వేసేసాము మిక్సీ డ్రై ఫ్రూట్స్లోనే, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో ఈ విధంగా వేసి మొత్తం అన్నీ నీట్గా కలిపి పెట్టాలి. చూడండి, ఇలాగ చిన్నగా కలియబట్టండి. కలిపారు కదండి. సో ఇలాగ నీట్గా స్మూత్గా, ఎక్కువ ఫాస్ట్గా లేకుండా చిన్నగా నీట్గా వీటన్నిటినీ కలపాలి. ఓకేనా, చూడండి, కలిపిన తర్వాత మీకు ఒక లడ్డు షేప్లో వచ్చేయాలి ముద్ద చేసినప్పుడు. చూసారు, వస్తుంది కదా. ఒక్కొక్కసారి కొందరికి రాదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్గా వేడి మీద కాకుండా బాగా చల్లారిన తర్వాత ఇలా స్మాల్ పీసెస్గా చేస్తే మనకు లడ్డూలాగా షేప్ ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. అలాంటప్పుడు మీరు కొంచెం నెయ్యిని వేసైనా ఇలాగా చేసుకోవచ్చు. బట్ మనకైతే అవసరం లేదు, నీట్గా లడ్డు షేప్లో వచ్చేసాయి. చూస్తారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో చేస్తుంటే. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. సో ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చేసాయి గోధుమ పిండి లడ్డూలు. ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిది, మీ పిల్లలకి చేసి పెట్టండి.